నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ లో కొత్త పరిణామాలు. రీసెంట్ గా 73rd ప్లీనరీ సమావేశం జరిగింది. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. రీసెంట్ గా నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ లో 73rd ప్లీనరీ సమావేశం జరిగింది. అండ్ ఆ సమావేశంలో నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో డెవలప్మెంట్ గురించి కొన్ని అంశాలు చర్చించారు. ఆ వాటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ అంటే ఏంటి? నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ 1971 లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లైక్ అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, అస్సాం, మిజోరాం, త్రిపుర, సిక్కిం ఏరియాస్ లో డెవలప్మెంట్ గురించి ఫోకస్ చేస్తుంది. రీసెంట్ గా జరిగిన 73rd ప్లీనరీ సమావేశంలో నార్త్ ఈస్ట్ విజన్ 2047 గురించి తీసుకురావడం జరిగింది. ఈ విజన్ ప్లాన్ ఏంటంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో డెవలప్మెంట్, టూరిజం, కనెక్టివిటీ, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ తీసుకురావాలని చెప్పి చర్చలు జరిపారు. దీనివల్ల ఇంపాక్ట్ ఏంటంటే ఈ యొక్క ప్లీనరీ సమావేశంలో మాట్లాడిన నార్త్ ఈస్ట్ విజన్ 2047 ద్వారా మనకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో రైల్వేస్ డెవలప్మెంట్, అలాగే హైవేస్ డెవలప్మెంట్ అండ్ టూరిజం బూస్ట్, దాంతో పాటు ఎకనామిక్ యాక్టివిటీస్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అంతేకాదు ఈ విజన్ ప్లాన్ అనేది యాక్టిస్ట్ పాలసీని కూడా బలంగా చేయడానికి యూజ్ అవుతుంది. ఫైనల్ గా చెప్పాలంటే నార్త్ ఈస్ట్ కౌన్సిల్ ద్వారా తీసుకొచ్చిన విజన్ 2047 ప్లాన్ అనేది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో డెవలప్మెంట్ తీసుకొస్తుందని చెప్పి ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మీరేమనుకుంటున్నారు కామెంట్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.